మనందరి దగ్గర ఎంతో అందమైన పళ్ళు ఉన్నాయి, కానీ ఇది వరకు ఆ పళ్ళకి అంత అందం ఉండేది కాదు. ఎందుకంటే 18వ శతాబ్దంలో బ్రిటిషర్స్ షుగర్ ని ఎక్కువ మోతాదులో రిఫైన్ చేసేవారు మరియు షుగర్ ని లగ్జరీ ఐటమ్ గా భావించేవారు. ఆ సమయంలో షుగర్ ని వైట్ గోల్డ్ అని పిలిచేవారు. ఆ సమయంలో షుగర్ ఎంత ఖరీదైందిగా ఉండేదంటే దాన్ని బాగా డబ్బున్నోళ్ళు మాత్రమే తినేవారు. హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రతి మనిషి రోజుకి 50 గ్రాముల చక్కెరని తినాలని చెప్తారు, కానీ యావరేజ్ గా ప్రతి మనిషి రోజుకి 94 గ్రాముల షుగర్ ని తీసుకుంటాడు. మన బాడీలో ఎక్కువ శాతం షుగర్ డ్రింక్స్ ద్వారానే వస్తుంది. దాని గురించే మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. షుగర్ మోతాదు ఎక్కువగా ఉన్న డ్రింక్స్ లో కోక్ మొట్టమొదటిగా ఉంటుంది. కోకోకోలా వెబ్సైట్ కథనం ప్రకారం ఎప్పుడైతే కోకోకోలా కంపెనీ స్టార్ట్ అయిందో అప్పుడు వారు 9 కోకులు మాత్రమే అమ్మగలిగారని చెప్పారు. కానీ ఇప్పుడు రోజుకి 1.9 బిలియన్ కోకులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. అంటే 7.5 మిలియన్ ప్రజలు ఈ కోక్ ని తాగుతున్నారు. అంటే ప్రపంచంలోని 25% జనాభా ప్రతిరోజు ఒక కోక్ తాగుతారు. ఒక సర్వే ప్రకారం అమెరికాలోని ప్రతి నాగరికుడు తమ జీవిత కాలంలో ప్రతిరోజు అరగంట సోడా తాగుతాడు. అదే విధంగా ఇండియాలోని చాలా మంది ప్రతిరోజు కోక్ ని తాగుతారు. మరి కోక్ తాగడం వల్ల ఏం జరుగుతుంది? డైట్ కోక్ లోని సోడా మిమ్మల్ని ఫ్యాట్ గా తయారు చేస్తుందా లేదా అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కోక్ అనేది మన యొక్క ఆరోగ్యానికి మంచిదా కాదా? మొట్టమొదటిగా మనం అది తెలుసుకోవాలి. కోక్ లోపల ఏం ఉంటుందో తెలుసుకుంటే మనకి ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. కోకోకోలా కంపెనీ 1891లో స్థాపించబడింది. అప్పుడు కోక్ యొక్క సీక్రెట్ ఫార్ములా ఆ కంపెనీని స్థాపించిన నలుగురికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు కోక్ లో షుగర్, కెఫైన్, కలర్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటాయని కోక్ బాటిల్ వెనకాల రాసి ఉంటుంది. మరి కోక్ లో కలిపే మిగతా ఇంటిగ్రేట్స్ ని సీక్రెట్ గా ఉంచుతారు. మరియు నిపుణుల ఆధార ప్రకారం ఆ సీక్రెట్ ఇంటిగ్రేట్స్ లో 7 రకాలు ఉన్నాయని నమ్ముతారు. అవి ఆరెంజ్, లెమన్, నట్మెగ్, సినామోన్, కొరియండర్ మరియు నెరోలి మరియు ఆల్కహాల్ ఆయిల్స్ అందులో ఉన్నాయని భావిస్తున్నారు. నెరోలి అనేది ఆరెంజ్ చెట్టు యొక్క ఆయిల్ ని నెరోలి అంటారు మరియు అందులో కొకెన్ ని కూడా కలుపుతారు. కొకెన్ ని 12 సంవత్సరాల క్రితం యుఎస్ లో ఇల్లీగల్ గా భావించారు. ఒక 350 మిల్లీలీటర్ల కోక్ లో 39 గ్రాముల షుగర్ ఉంటుంది. ఒకవేళ మెక్డొనాల్డ్స్ విషయానికి వస్తే మెక్డొనాల్డ్స్ పెద్ద కప్పులోని కోక్ లో 77 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పెద్ద గ్లాసుల కారణంగా యుఎస్ లో క్యాంప్ పోర్షన్ చేయడం మొదలైంది. అందులో 7x ని కలపలేదు. మెక్డొనాల్డ్స్ అందించే కోకోకోలాలో 7x అనేవి ఉండదు. అది ½ లీటర్ పైగా తాగేయచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా కోక్ గనక తాగితే మీ యొక్క పళ్ళు రోజు రోజుకి అరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కోక్ లో ఉండే యాసిడ్ సామాగ్రి మీ యొక్క పళ్ళను నష్టం చేసే విధంగా ఉంటాయి. పళ్ళలో ఉండే ఎనామిల్ ని తగ్గించేస్తుంది. మరియు ఎనామిల్ రావడానికి మీ యొక్క శరీరానికి 2000 క్యాలరీస్ కావాలి. మీరు 10 బాటిల్ కోక్ తాగితే 150 క్యాలరీస్ వస్తాయి. కానీ దాని వల్ల మీకు చాలా అనర్థాలు వస్తాయి. కోక్ ఎక్కువగా తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎందుకంటే దాని మీద ఒక ప్రయోగం చేశారు. అమెరికాలోని ఒక వ్యక్తి 10 కోక్ క్యాన్లు రోజు తాగుతూ అలా 30 రోజుల వరకు తాగాడు. దాంతో పాటు కొన్ని పిజ్జా, బర్గర్ లాంటివి కూడా తిన్నాడు. దాని వల్ల అతను నెలకి 12.7 కిలోలు పెరిగాడు. అతని యొక్క బ్లడ్ ప్రెషర్ 129/77 నుండి 145/96 కి పెరిగిపోయింది. దాని కారణంగా చాలా మందికి డయాబెటీస్ వస్తుందని భావిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం ఎక్కువగా కోక్ తాగడం వల్ల వయసు తొందరగా వచ్చేస్తుందని చెప్తారు మరియు దాని వల్ల పళ్ళు తొందరగా పాడైపోతాయని భావిస్తున్నారు. మనం ఎప్పుడు బాగా ఆకలి కలిగి ఉంటాం. ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. దాని కారణంగా వెయిట్ కూడా పెరిగిపోతుంది. ఒక ఆర్టికల్ ప్రకారం ఒక మహిళ ప్రతిరోజు 2 లీటర్ల సోడా తాగేది. 16 సంవత్సరాల వరకు నీరునే తాగలేదు. దాని కారణంగా ఆ మహిళ 31 సంవత్సరాలకే హాస్పిటలైజ్డ్ అవ్వాల్సి వచ్చింది. దాని కారణంగా ఆమెకి అర్థిమిషియా, స్పిన్నింగ్, స్పేసింగ్ మరియు పొటాషియం తగ్గిపోవడం లాంటివి జరిగాయి. 2015లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏం చెప్పారంటే షుగర్ కన్సంప్షన్ 10% ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ పెరగడం, ఒబేసిటీ మరియు డెంటల్ కేరీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చూసారు కదా, కోక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.